సైకిల్ పంచర్ షాప్లో ఏం లాభం అవుతుంది? ఈ కాలంలో సైకిల్ తక్కువ వాడుతుంది. ఇది మూసేసి వేరే ఏదైనా పెడదామన్నయ్య. నానా ఈ పంచర్ షాప్ తోనే మనం సాధించరా, దీన్ని ఎట్లా వదిలేసురా? మళ్ళీ అయినా నాకు ఇది వచ్చింది ఒకటే పని. ఒక్కప్పటిలా కాదు కదా, కాలానికి తగ్గట్టు మనం మారుతూ ఉండాలి. నాన్న జ్ఞాపకమే కానీ జ్ఞాపకాలు తలుచుకుంటే బాగుంటాయి, కానీ కడుపు నింపాయి కదన్న. అన్నయ్య మామయ్య వస్తాను. మామయ్య ఇప్పుడే వస్తున్నావా? ఇంకో మామయ్య టైర్ పంచర్ అయినట్టుంది. అన్న పంచర్ అయిపో. ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంటామా? మీరు చేసిన తప్పుకుండా బిడ్డ జీవితం నాశనమే. బాగా చదివిందా నా బిడ్డ లగ్గం చేసుకున్నాడు. నిన్న చదివింది 3వ తరగతి. తప్పు మాదే మామయ్య, అబద్ధం చెప్పి పెళ్లి చేసింది మా పెద్ద బాపు. ఎలాగైనా లగ్గం చేయాలి. ఆ పెద్దానికి బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదు. ఆయన బిడ్డ జరుగుతుంది బాధ ఏందో. అన్నయ్య ఎందుకు మా డబ్బులు? నీ కష్టం నాకెందుకు? మామయ్య పెళ్ళైనప్పటి నుండి మాట్లాడతలేడు. కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఆగో బాబు, ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడే వస్తాను. అంత మంచిదేనా? అంత మంచిది. నువ్వు మంచిగా ఉన్నావు బిడ్డ? బాబు మంచిగా ఉన్నానే, లోపలికి రాయ. మాటకే మంచిగా ఉన్నా అంటాను బిడ్డ, నీ కళ్ళలో బాధ కనబడతాను. అయ్యో గట్లెందుకు అనుకుంటున్నావే బాబు, నీ అల్లు నన్ను బంగారం లెక్క చూసుకుంటాండే. ఏం చూసుకుంటాను రాక, పంచర్ కొట్లో పని చేస్తే ఏమవుతాయిరా? సంపయ్య సాధగాని మూర్ఖునికి ఇచ్చి లగ్గం చేసిన. నన్ను అంటే నేను పడతానే, ఎందుకంటే నేను బిడ్డను కాబట్టి. ఆయన అంటే నేను పడనే, ఎందుకంటే నా మొగుడు కాబట్టి. బాపు, భార్య ముందు భర్తను తక్కువ చేసి మాట్లాడితే ఏ భార్య అయినా ఊకోదే, అది తండ్రి అయినా సరే. నువ్వు ఇక్కడ బాధపడితే నాకు అక్కడ సంతోషంగా ఎట్లుంటా బిడ్డ? అయినా నువ్వు అనుకున్నట్టు నేనేమి ఇబ్బంది పడతలేనా బాపు, నన్ను బాగానే చూసుకుంటాడు. బిడ్డ మనసులో ఏముందో తండ్రికి తెలియదా? అయినా నువ్వు అనుకున్నట్టు ఏం లేదే బాపు. సరే గాని ఆయన తినాలయ్యిందే అని అత్తడు. మళ్ళా వచ్చిందంటే మళ్ళీ మీ ఇద్దరు గొడవ అవుతుంది. ఫస్ట్ నువ్వు ఈ నుంచి పోయే, జాగ్రత్త పోయే బాపు. బిడ్డ ఏమంటే ఫోన్ చేయి. సరేనే. ఏమే మామయ్య వచ్చాగానే ఇంటికి రాలేదా? అచ్చిండు పేండుతి. అయ్యో వదిన ఉండమంటే అయిపోవు కదా. ఉండి ఈడ ఉద్ధరించదేమున్నది, బాధపడు తప్ప. తప్పు మీరు ఎత్తే తల మా బాబు తెచ్చుకున్నాడు అవుతుంది. అయిపోయిందా నువ్వు కదా ఏమత్తది వదిన, గొడవలు తప్ప. అయినా అన్నయ్య నేను బాగానే చూసుకుంటుండు కదా. మీ అన్న చూసుకుంటలేడు, నేనే సర్దుకొని పోతన్నా నా కోరికలు చంపుకొని. ఏనాడన్నా అదిగోని ఇదిగోని అన్నానా? నా స్థాయికి తగ్గట్టు నాకు సాధ్యమైనంత వరకు మంచిగా చూసుకుంటున్నా కదనే. మంచిగా చూసుకుంటున్నాను నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి. ఆ దిక్కు మళ్ళీ పంచర్ షాప్ పోయి కూర్చుంటావు, పైసలు రావే ఏం రావు, గిరాకి కూడా చక్కగా కాదు. పెద్ద మాట్లాడుతుండి ఈయన. ఆ పంచర్ షాప్ అంటే మంచిగా ఉండదు, అది మా నాన్న జ్ఞాపకమే. జ్ఞాపకాలు కాదు, ఈ రోజుల్లో ఉండవలసింది జేబులా పైసలు. సంపాదించోడు సకా లేకుంటే అన్ని సమస్యలు వస్తాయి. నేనే పట్టుక ఉంటాను, ఇంకో అయితే అప్పుడు ఓ వీకేది. నువ్వేం బాధపడకురా, వదినను మామయ్య ఏదో అనివ్వచ్చు. ఆ కోపంలో అట్లా మాట్లాడింది. కానీ అబద్ధంతో జరిగే పెళ్లి అద్దని ఆ రోజే చెప్పిన, కానీ పెద్దలందరూ కలిసి ఒక్క పెళ్లి జరపడం కోసం ఎన్ని అబద్ధాలు అయినా తప్పులేదని పెళ్లి జరిపించే. ఇప్పుడు బాధపడుతుంది మనం. అన్న పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించి చేసారు. ఈ పిల్లలకి వెనుక ముందు ఎవరు లేదు అని, పెళ్ళి ఎట్లా జరుగుతుందని ఇట్లా చేసారు. వాళ్ళ తప్పేం లేదన్న. అయినా ఇక్కడ తప్పుల గురించి కాదురా, డబ్బుతోనే సమస్య. ఆమె డబ్బున్నవాని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండు కావచ్చు.
ఒకసారి నీ ఫోన్ ఇయ్యేనా లవర్ నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. శ్వేత, మీ హాస్పిటల్ ఏమైనా వేకెన్సీ ఉన్నాయా? మొన్న రిసెప్షనిస్ట్ వేకెన్సీ ఖాళీగా ఉన్నది అన్నారు. ఎవరు ఉన్నదో లేదో తెలియదు. మరి ఎవరన్నా జాయిన్ కావచ్చు. ఎందుకే? అబ్బా అడిగి తెలుసుకోవాలి, జాయిన్ అవుతా. ఆ శాలరీ తక్కువనే, నీకేం సరిపోతుంది? నువ్వు చేసింది బీటెక్. ఎంతో కొంత ఇంట్లో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. సరేనే, మరి నాతో పాటు హాస్పిటల్కి వచ్చేవు. సరేనమ్మా, నేను రెడీ అవుతా. ఏందే ఆ ఏకైకలు పక్క పక్కలు? ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడేనా? ఏం పనిలేదు ఇంకా నీకు? లవర్ అక్క. ఆ లవ్వా? గింత లేవు లవ్వా నీకు? మీ అబ్బాయికి వెళ్తే కాళ్ళకి ఎరగొట్టి ఇంట్లో కూసబెడతారు. ఓ బా లవ్వు లవ్ అంటాంది. చదువుకో ముందు. పోదాం పాయే. ఏడికి పోయేది? శ్వేత వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి పోయేస్తా వదిన. సరే. ఆ పోరుతో తిరిగి ఇది కూడా అట్లా తయారవుతుంది ఏంది? అన్నయ్య, అన్నయ్య నోరు వేరు. అయినా ఇప్పుడు స్వీట్ ఎందుకురా? అన్నయ్య, శ్వేత వాళ్ళ హాస్పిటల్ రిసెప్షనిస్ట్గా నాకు జాబ్ వచ్చింది అన్నయ్య. అవునారా? అవునన్నయ్య, నెలకి 8,000 జీతం అన్నయ్య. అవునా? అయినా నువ్వు చదివింది హాస్పిటల్కి సంబంధించింది కాదు కదరా? కాదు కానీ ఇప్పుడు ఇంట్లో నువ్వు ఒక్కనే పని చేస్తున్నావు కదా అన్న. ఇంట్లో ఒక్కరు కష్టపడుతూ అందరు ఇంట్లో కూర్చొని తింటే ఆ ఇల్లు ఎప్పుడు ముందుకు రాదన్నయ్య. మన ఇంటికి నా వంతు సాయం అన్నయ్య. ఇంటికి వారా, ఈ విషయం దానికి కూడా చెప్తే అది కూడా సంతోషపడుతుంది. తాత షాప్ చూసుకోవే, నీ ఇంటి రకం ఎంత. హలో బాపు, నువ్వేం టెన్షన్ పడకే. ఆ కీడిక వచ్చింది సరేనా? సరేనే బాపు. ఏమే, నీకు శుభవార్త. అగ్గో పెద్దవాదిని, ఎప్పుడు వచ్చినావు? ఇంత మంచిదేనా వదినే? ఎందుకు ఎడుతున్నావు వదినే? ఏమైంది? అంజలి బావ అక్కను వదిలేసి వేరే ఆమెతో వేయండంటారా? ఒక వారం కిందట గొడవ జరిగినప్పుడు అన్నయ్యతోటి మాట్లాడినప్పుడు అంతా మర్చిపోయి సర్దుకుపోయారు కదా. ఆ రోజు నుంచి ఇంకెక్కువ అయిందిరా అన్నరాని మాటలు అంటూ. ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నా అని నీతో నాకు నరకం కనిపిస్తుందని రోజు కొట్టటోడ్రా. అన్నయ్య అట్లాంటోడు కాదే, చాలా మంచోడు. అన్నయ్య గట్ల ఎందుకు చేస్తాడు? ఒక భర్త గురించి భార్యకు మాత్రమే తెలుస్తుంది అతను ఎప్పుడు ఎట్లుంటాడు. కన్నా తల్లికి తెలియని అసలు రూపం ఒక భార్యకు మాత్రమే తెలుస్తుంది. బావ శూన్యకట్లా కనిపిస్తాడు గాని అసలు రూపం ఇదే. ఎక్కువనే తప్పు జరిగింది వదిన. అన్నయ్య అలాంటి వాడు కాదు. నిజమేందో తెలియదు ఎవరిని నిందించద్దు. నా భర్త గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుస్తుందా? అయినా మా బావ మా అక్కను వదిలేసినందుకు బాధపడితే ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నావేంది ఇంకా బాధపడేటట్టు? సరేగా ఏదో శుభవార్త అన్నావు, చేతులేంటి? చెల్లెకు హాస్పిటల్లో జాబ్ వచ్చింది, అందుకే స్వీట్స్ తీసుకొచ్చిన. ఆ బాధలు కొద్దిగా మర్చిపోవదిన. స్వీట్ తిను, తీసుకోవాలి. నా భర్తను నాకు దూరం చేసి నాకే స్వీట్లు పెడుతున్నావా అని ఈ ఇంటికి వచ్చింది నీ అంతు చూడడానికేనే. వదినే నువ్వేం బాధపడకు, అన్నయ్య మళ్ళీ తిరిగి వస్తాడు. మీరు మళ్ళీ ఎప్పటిలాగా సంతోషంగా ఉంటారు. నీ మాట నిజమైతే బాగుండురా. ఏమేంద్రా అంజలి ఇంకా పోలేదా? శ్వేత ఫోన్ చేస్తే బిజీ వస్తుంది వదిన. ఆమె రెడైందో తెలియదు కదా. ఆ పిల్ల ఎప్పుడు ఫోనే మాట్లాడుతుంది, ఆడ కూడా అదే మాట్లాడుతుంది ఏంది? సరే వదిన, నేను పోయేస్తా. సరేరా, జాగ్రత్త. సరే. అయినా అంజలి జాబ్ చేసిన అవసరమా అన్న చెల్లె? జాబ్లు అనుకుంటూ రోడ్ల మీద ఎదురు మంచిగా ఉందా అన్న చెల్లె? అవునే అక్క, అంజలి కూడా పెళ్లి కావాల్సిన పిల్లనే. అసలు రోజులు కూడా మంచిగా లేవు. వదిలే, నువ్వు 4 రోజులు ఉండడానికి వచ్చినావా, మా మధ్యలో పుల్లలు పెట్టడానికి వచ్చినావా? అరే మా అక్కని గట్ల అంటే ఎందుకో?
మరి లేకపోతే ఏందే? ఆడపిల్లలు జాబులు చేయద్దా? దాని కళ్ళ మీద నిలబడద్దా? మీరు ఆడపిల్లలే కదా. అయినా ఇంట్లో మొగోడు మంచిగా సంపాదిస్తే ఆమెకు బయటకు పోవాల్సిన అవసరం ఏముంటుంది? అయినా నాకెందుకు లేదు. అవును, వదిన అనేది కూడా కరెక్టే. నేను మంచిగా సంపాదిస్తే నా చెల్లికి కష్టం తప్పేది. అయినా ఆ జాబ్ ఏమో కానీ ఆ పిల్లతోడు కూడా నాకు అసలు నచ్చలేదు. ఆ పిల్లని అడ్డం పెట్టుకొని దీని జాబ్ మానేపియాలి. దీని మీద ఒక పెద్ద నిందేయాలి. ఎక్కడి పని అక్కనే ఉంది, బోళ్ళు అట్లనే ఉంది, ఆకిలు అట్లనే ఉంది, బట్టలు కూడా అట్లనే ఉన్నాయి. ఇది అంతే వేయాలి ఇప్పుడు నేను. బాగుంది కదా శారీ. ఎటు పోయిరు వదిన? ఎక్కడి పని అక్కడ ఉండే వచ్చి అన్ని పనులు వేసిన. హాస్పిటల్ నిల్చొని కాళ్ళు నొత్తున్నాయి. మళ్ళీ వచ్చి అన్ని పనులు వేసిన నేను. చీరలు కొనడానికి పోయినాం. అయ్యో నువ్వు గాంగ చేస్తాను జాబిగా. నువ్వు తెచ్చి పెడితే మేము ఇంట్లో కూర్చొని తింటున్నట్టు మాట్లాడుతున్నావు. అయ్యో వదిన, నేను అట్లా అనలేదు. నువ్వు అన్నది అట్లనే ఉంది కానీ మా చెల్లి ఇంటికాడ ఉంటాననగా ఇవన్నీ అంటున్నావు. ఏదో చిన్న జాబ్ చేస్తున్నావని కళ్ళు నెత్తికెక్కినాయి కదా నీకు. ఆగు, మీ చెల్లె ఏమంటుంది ఎరికైనా? ఆమె జాబ్ చేస్తున్న ఇంట్లో కూర్చొని తింటానా పంటన్నా అంటుంది. ₹4 కనిపించరికి నీ చెల్లె కళ్ళు నెత్తికెక్కినాయి. మా చెల్లి గట్లేందుకంటే నువ్వే తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. మంచిగా కలిసి ఉండు ఇద్దరు. నీ మొగడు భలే ఉన్నాడే. నిన్నేమన్నా సపరేట్ ఉండేటట్టే ఉన్నాడు. నిన్ను గింత కూడా ఇల్వ ఎత్తలేడే. ఇప్పుడే మంట రగలిస్తున్న అంజలి. నా కాపురంలో నిప్పులు పోసినావు కదనే, నీ కుటుంబంలో కూడా నిప్పులు పోతా.